యతి గురించి మీకు ఎవరికైనా తెలుసా? కైలాస పర్వతం గురించి తెలిసిన వాళ్ళకి ఈ యతి ఎవరో బాగా తెలుసు. ఒకవేళ తెలియకపోతే నేను చెప్తా, మీరు వినండి. ముందుగా సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేసుకోండి. వీడియో నచ్చితే లాస్ట్ లో ఒక లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఎవరైతే ఎక్కాలనుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ఒక్కరు కూడా ఎక్కలేకపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది వెనక్కి వచ్చారు, మరికొందరు అసలు కనిపించకుండా మాయమయ్యారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ ఎవరికి తెలీదు. కైలాస పర్వతం హిమాలయాల్లో ఉన్న అత్యంత పవిత్రమైన పర్వతం. ఈ పర్వతం శివపార్వతుల నివాసం అని అంటారు. ఎవరైతే పర్వతం ఎక్కాలనుకుంటారో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి దారి తప్పిన అనుభవం కలుగుతుంది. ఎటు వెళ్లాలో అర్థం కాదు, ఎటు వెళ్ళినా దారి దొరకదు. ఇంకా కాలం వేగంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వేగంగా గోర్లు జుట్లు పెరగడం. అలా 12 గంటలు గడిచిన తర్వాత వారి గడియారంలో 3 రోజులు చూపిస్తుంది. ఎవరో మనల్ని వెంటాడుతున్నట్టు భయంకరంగా అనిపిస్తుంది. ఇక్కడ యతి గురించి మనం మాట్లాడుకుంటే, ఒకసారి నేపాల్ కి దగ్గరలో ఉన్న ఒక పర్వత గుహలో ఒక బౌద్ధ భిక్షువు ధ్యానం చేస్తూ ఉంటాడు. అతను రోజులో కేవలం ఒకేసారి భక్షణం చేసి మిగతా సమయం మౌనంగా గడిపేవాడు. ఒక రోజు రాత్రి గుహ బయట ఎవరో పెద్ద జంతువు నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది.